హలో అండి. ఎలా ఉన్నారు? చలికాలం దానికి తోడు వర్షాలు పడుతూ ఉండేసరికి చలి ఇంకా ఎక్కువగా అనిపిస్తుంది. దానికి తోడు మా ఇంటి పక్కన చూసారా? ఎంత బాగున్నాయో కదా! చెట్లు మాత్రం వాళ్ళైతే ఎంత కష్టపడి పెంచుతారో అండి. ఉదయం లేసిన దగ్గర నుంచి పిల్లల్ని చూసుకున్నట్టు చూసుకుంటారు. అందుకని ఆ చెట్లు అంత హెల్తీగా ఉన్నాయి. ఇంకా ఆ తర్వాత అయితే మా వాళ్ళకి బ్రేక్‌ఫాస్ట్ కింద ఉప్మా అయితే చేసి పెట్టాను. వాళ్ళైతే తినేసి స్కూల్‌కి వెళ్ళిపోయారండి. ఇంకా ఆ తర్వాత వంటేం చేద్దాం అని ఆలోచించి సింపుల్‌గా టమాటా రసంతో పాటు చిక్కుడుగాయ ఫ్రై చేద్దామని చెప్పేసి చిక్కుడుగాయలని ముక్కలుగా కట్ చేసేసుకొని ఉప్పు, పసుపు వేసి ఒక పొంగైతే రానిచ్చానండి. దాంతో పాటు టమాటా రసం ఎప్పుడు చేసినా మా పిల్లలకి ముక్కలే రాకూడదంట. ఇంక అందుకని చెప్పేసి టమాటాలు, చింతపండు, ఉప్పు, పసుపు వేసి ఒక పొంగు రానిచ్చిన తర్వాత మిక్సీ పట్టేసుకున్నామంటే టమాటా చారు చాలా టేస్టీగా ఉంటది. ఇంకా అదంతా వడకట్టేసి ఇంకా తర్వాత రసం పౌడర్ కూడా ప్రిపేర్ చేశాను. ఈ మధ్య బయట రసం పౌడర్లు అస్సలు నచ్చట్లేదండి. ఇట్లా హోమ్‌లో చేసుకున్నదే చాలా ఇష్టంగా తింటున్నారు పిల్లలు కూడా. ఈరోజు మా లంచ్ అయితే వేడి వేడి అన్నం, రసము, చిక్కుడుగాయ ఫ్రై. బాయ్.